ఓం మన గుడి ఓంకార శబ్దంతో మొదలై ఓం ఓం మహాకాళి, మహాదుర్గా, మహాలక్ష్మి, రాజరాజేశ్వరి, అన్నపూర్ణ, భ్రవరాంబిక. ఓం భూర్భవశూరం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం దుర్గయే నమః. ఓం శ్రీ లక్ష్మ్యై నమః. ఓం సరస్వత్యై నమః. మహాకాళి, మహాదుర్గా, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి మాంబికం రక్ష రక్ష. ఈ శక్తిపీఠంలో నే కాదు రక్షగా ఉండటం ప్రజలందరికీ రక్షగా ఉంటుంది, జనులందరికీ రక్షగా ఉంటుంది, భక్తులందరికీ రక్షగా ఉంటుంది. కోరిన కోరికలు తీర్చేందుకు రక్షగా అమ్మవారు ఈ శ్రీచక్రపీఠంలో ముగ్గురమ్మలుగా నిలిచి మీ అందరి కోరికలు తీర్చడానికి ఈ అమ్మవారు ఉన్నారు. మీరందరూ మీ సంకల్పాలని మీరు ఉన్న స్థానం నుంచి చెప్పుకోండి. మీ కోరికలు తీరిన తర్వాత ఈ పీఠం దగ్గరికి వచ్చి మీ మొక్కులు తీర్చుకోండి. మీరు దర్శించుకున్నప్పుడు మీరు మొక్కుకోండి. మీ మొక్కు తీరినప్పుడు తీర్చుకోవడానికి ఈ స్థానం దగ్గరికి రండి. వచ్చి మీ పూజలు అందుకోవటానికి అమ్మవారు సిద్ధంగా ఉంటారు. ఈ శ్రీచక్రపీఠంలో అమ్మవార్లు కొలువై ఉన్నారు. అదేవిధంగా శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం మధురానగరు, విజయవాడ, బాపూజీ రోడ్లో శ్రీ నాగలక్ష్మి అమ్మవారు ఈ స్థానంలో వెలిసి ఉన్నారు. ఈ స్థానం నుంచి మీరు దీవెనలు అందుకోవచ్చు, మొక్కులు మొక్కుకోవచ్చు, మీ కోరికలు తీర్చుకోవచ్చు. మీ కోరికలు తీర్చే తల్లి ఈ నాగలక్ష్మీదేవి, మీ దోషాలను తీర్చే తల్లి ఈ నాగమాత. మీ కోరికలు దోషాలే కాదు, మీ మనోవంచలను తీర్చేది, మీకు ఉద్యోగ అభివృద్ధిని కానీ ధనాభివృద్ధిని కానీ మనశ్శాంతినిచ్చేది ఈ లక్ష్మీదేవి. ఆమె నగుమోములో చూడండి ఎంత ఆనందం తాండవిస్తుందో. ఆమె కళ్ళల్లో చూడండి ఎంత వైభవం మీకు కనపడుతుందో. అవన్నీ మీ సొంతం, భక్తుల సొంతం. ఆమె కళాకాంతులు అన్నీ భక్తుల సొంతం, ఆమె దీవెనలన్నీ భక్తుల సొంతం. ఈ అమ్మవారిని సేవించండి. అమ్మవారిని సేవించి మీ మనోవాంఛలు తీర్చుకొని, కోరికలు తీర్చుకొని, మొక్కులు మొక్కుకొని, ఆ తర్వాత మీకు తీరిన తర్వాత ఈ స్థానం దగ్గరికి వచ్చి ఈ నాగలక్ష్మి అమ్మవారితో కలిసి మీరు అమ్మవారికి పూజలు సేవించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవచ్చు. జై శ్రీ నాగలక్ష్మి మాత. జై శ్రీ గురుభ్యో నమః. జై శ్రీ మాత్రే నమః.